నమస్తే, వెల్కమ్ టు టైమ్స్ నౌ. మనతో పాటు అడవి శేష్ ఉన్నారు. సో డెకాయిడ్ మూవీ సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారో ఆయన అడిగి తెలుసుకుందాం. అడవి శేష్ గారు, ఇప్పటిదాకా నవ్వుతూ సడన్ గా సీరియస్ గా ఉంటాయి అంటే బుర్రలోకి వెళ్ళిపోతే సీరియస్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది, కెమెరా వెళ్ళేది. ఆయన గౌతమ్ గంభీర్ ఇంకా నవ్వుతూనే ఉన్నారు ఇప్పటిదాకా. సో డెకాయిడ్ చూసాం, సూపర్ ఉంది మూవీ. థ్యాంక్ యూ. సో అంతకు ముందు ఉన్న మీరు మూవీస్కి ఈ మూవీకి చాలా చాలా డిఫరెన్స్ ఉంది మీ యాక్టింగ్లో కానీ ఏదైనా కానీ. సో హౌ ఎలాగా ఈ మూవీ కానీ మీరు అప్రోచ్ చేయాలి? యూనో ఇప్పుడు చిన్న బ్రెయిన్ గేమ్ ట్విస్ట్ అనే జోన్ బదులు సార్ కొంచెం ఫీలింగ్తో చేయాలనిపించింది. Okay. అట్ ద సేమ్ టైం మనకంటూ ఒక యాక్షన్ రిథమ్ ఒకటి ఉంటుంది. సో ఒక లవ్ స్టోరీని యాక్షన్ సినిమా రిథమ్లో చెప్పాలనిపించింది. ఐ జస్ట్ వాంటెడ్ డూ ఇట్ విత్ ఫీలింగ్. ఇట్స్ ఆల్ లవ్ మ్యాన్, ఇట్స్ ఆల్ లవ్. సో మృణాల్ ఠాకూర్ కోసం అసలు స్టార్టింగ్ అయితే ఫిదాయకం అందరూ కూడా థియేటర్లో మీకు ఓకే మీకు అన్నది ఎండ్లెస్. ఓకే చెప్పాలి మీరు. యూనో ఐ ఫీల్ ఇట్ వాస్ టఫ్ ఫర్ మీ. ఎందుకంటే మృణాల్ తన కళలో ఒక చిన్న ఎంపతి సింపతి ఉంటుంది. చూడ అయ్యో అనిపిస్తుంది నా క్యారెక్టర్ తన్ని ద్వేషించాడు. సో బయట శేష అయ్యో అని ఫీల్ అవుతున్నాడు, కానీ హరిగా మాత్రం అని ఫీల్ అవ్వాలని ట్రై చేస్తున్నాడు. సో ఇట్ వాజ్ అ టఫ్ థింగ్ టు డూ. పంజా మేజర్ ఇప్పుడు డెకాయిడ్. సో అసలు పంజాలో మీరు చేసిన యాక్టింగ్కే అప్పుడే భీకరమైన అప్లాజ్ వచ్చింది మీకు, పవన్ కళ్యాణ్ గారితో దట్టు. మళ్ళీ ఇప్పుడు ఐ డోంట్ నో, ఐ థింక్ హీస్ డెప్యూటీ సీఎం నౌ. సో ఎన్ని సినిమాలు చేస్తున్నారో కూడా తెలియదు. బట్ ఐఎమ్ సో గ్లాడ్. నా కెరీర్లో బిగ్గెస్ట్ బ్రేక్ అప్పట్లో, ఫస్ట్ బిగ్ బ్రేక్ పంజా. యూనో అండ్ క్షణం కూడా చేరేపటి నుంచి ఇంకా లైఫ్ ఇస్ టేకిన్ అ గుడ్ టర్న్. ఈ మధ్యన కలిసారా ఎప్పుడన్నా? కలవలేదు. మొన్న అకీరాతో మాట్లాడాను, బట్ నో మూవీ మీరు అకీరాతో అది జస్ట్ రూమర్ అండి. జస్ట్ రూమర్ సీరియస్గా లేదైతే మూవీ నిజంగా. సో చాలామంది వెయిట్ చేస్తున్నారు మీతో తన మూవీ వస్తే బాగుంటుందని చెప్పేసి, బట్ అలా అనుకోలే. పవన్ కళ్యాణ్ గారితో ఏమన్నా ఉంటుందా మూవీ? లేదండి, ఇప్పుడే చెప్పాను. సో నెక్స్ట్ ప్రాజెక్ట్? నెక్స్ట్ యూనో ఒక 2 weeks డెకాయిడ్ సక్సెస్ని ఎంజాయ్ చేసి, నాకు చిన్న బేబీ నెఫ్యూ పుట్టాడు, కేశవ్. యూఎస్లో పుట్టాడు, మా చెల్లెలు కొడుకు. ఓకే. సో ఈ చిన్న ఫెలోని వెళ్ళి కలిసి రిఫ్రెష్ అయ్యి గూఢచారి 2 రంగంలోకి దిగాలి. ఈ మూవీలో డెకాయిడ్లో జైన్ మేరికా సూపర్ చేసింది. ఆమె కూడా ఒక క్రేజీ స్టోరీ చెప్పిన. తన్ని స్క్రీన్ టెస్ట్ చేసాం. ఏదో రీల్స్ చూసి అరే ఈ అమ్మాయి బాగా చేస్తాం కదా అని హైదరాబాద్ ఇన్వైట్ చేసి స్క్రీన్ టెస్ట్ చేసాం. బాగానే మాట్లాడుతుంది, అంత బాగా చేస్తుంది. మాటల్లో ఏదో ఇండస్ట్రీ ఇలానే ఉంటుంది కదా, ఇండస్ట్రీ టకా అంటారు. న్యూ కమర్ అనిపించట్లేదే, కానీ మనకి ఈ అమ్మాయి తెలీదు, న్యూ కమరే. అప్పుడు తెలిసింది మన్సూర్ ఖాన్ గారి కూతురని. మన జో జీతా వోయ్ సికందర్, కయామత్ సే కయామత్ తక్. యూనో సో ఆమిర్ ఖాన్ గారి ఫ్యామిలీ నుంచి వచ్చింది తను. బట్ ఐ వాజ్ సో ప్రౌడ్. మాకు అది తెలీదు. ఓకే. కంప్లీట్గా తన టాలెంట్ మీద తన్ని స్క్రీన్ టెస్ట్ చేసి మరీ పిక్ చేసాం. నెక్స్ట్ ఆ ఫాదర్ క్యారెక్టర్ చేసిన కశ్యప్. అనురాగ్ కశ్యప్ ఫస్ట్ టైం ఈ సినిమా డిస్క్రిప్షన్లో ఆయన ఫాదర్ క్యారెక్టర్ అన్నాము. బట్ హీస్ క్యారెక్టర్ స్వామి. ఇట్ వాస్ ఇంట్రెస్టింగ్. మనం కశ్యప్ అనగానే ఒక సైకో, ఒక కోపం, ఒక విలన్ అనుకుంటాము. ఆయన్ని ఆపోజిట్ రోల్లో ఒక సింపథెటిక్ స్పేస్లో పెట్టడం నచ్చింది. అండ్ ఆయన చేత చిన్న అయ్యప్పమాలకి గౌరవం, అదొక చిన్న ఒక హుందాతనం, అది చాలా కరెక్ట్గా అనిపించింది. మ్యూజిక్ కూడా సూపర్ ఉంది అసలు, సాంగ్స్ కానీ. బీమ్స్ గేవ్ మీ మై కెరీర్ బిగ్గెస్ట్ హిట్ సాంగ్స్ ఈ సినిమాతో. అట్ ద సేమ్ టైమ్ జ్ఞాని అనే కుర్రోడు మన పొలిమేరకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశాడు కదా, ఆ కుర్రోడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశాడు సినిమాకి. ఇంకా లాస్ట్ మినిట్లో మిక్సింగ్ చేయాలా, ఇంకా ఫినిష్ చేయాలా అని టైం సరిపోట్ల. లాస్ట్ 30% బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనంతన్ ఇంకో కుర్రోడు కూడా వచ్చి చేశాడు. ఈ ఇద్దరు కుర్రోళ్ళు జూమ్ చేశారు సినిమా. భూమ్ అనిపించింది, జూమ్ కూడా కాదు. కమింగ్ టు జోనితా గాంధీ. జోనితా గాంధీ, నేను తన స్టేజ్ షోస్లో తన డాన్స్ చూసి బాగా ఫ్యాన్ అయ్యాను. సో అందరికీ ఆ క్లిప్స్ తెలుసు. సో అరే భలే డాన్స్ చేస్తుంది, ఒట్టి సింగింగ్ అనుకున్నాము, భలే డాన్స్ చేస్తుంది. సో నాకు తెలిసి తెలుగు ఇండస్ట్రీలో ఫస్ట్ టైం సింగరే డాన్స్ చేయడం నాకు తెలిసి. ఇఫ్ ఐమ్ నాట్, నాకు కరెక్ట్ డేటా లేదు. అండ్ సో ఐ థింక్ వి సిక్సర్ కొట్టాం. థ్యాంక్ యూ సో మచ్.